సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామములో మనకందరికీ కృపా కనికరము సమాధానము కలుగునుగాక. ప్రతి ఉదయము దేవుని యొక్క జీవము కలిగినటువంటి శక్తి కలిగినటువంటి మాటలు మనము దేవుని ద్వారా వినుటకు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. 35వ కీర్తన 21వ వచనములో 2వ భాగాన్ని ధ్యానం చేసుకుందాము. 35వ కీర్తన దావీదు గారు రాసినటువంటి కీర్తన. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. వాని సంగతి మాకు కనబడినది అని శత్రువులు, తరుమువారు, దూషించువారు, అబద్ధ సాక్ష్యాలు పలుకువారు, శత్రువులు, ఈ విధంగా వారు వాని సంగతి మాకు కనబడినది అన్న మాటలో రెండు అర్థాలు. ఒకటి, తాను పడినటువంటి స్థితి, తప్పు చేసి పడితే, తప్పులో దొరికిపోతే వాని సంగతి మాకు తెలిసింది అని అనవచ్చు. రెండవ అర్థము, బలహీన పడిపోతే, ఇప్పటి వరకు బలవంతులుగా ఉన్నాడు కానీ ఇప్పుడు ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు, వాని సంగతి మాకు తెలిసిపోయింది అని వారు అనుట. ఇట్టి పరిస్థితులు మన జీవితాలలో చాలా అరుదుగా మనకు కనపడతాయి. మనము వాటి గుండా కూడా వెళ్ళినటువంటి స్థితి ఉంటుంది. ఇప్పుడు మనము చాలాసార్లు ఇతరులు నన్ను ఆ విధంగా అన్నారు, ఇతరులు నన్ను అలాగూ చూశారు అని మనము మనము ఊహించుకుంటూ ఉంటాము. అది కరెక్టే. రెండవ కోణంలో, ఎవరైనా పడిపోయినప్పుడు, ఎవరైనా తప్పు చేసినప్పుడు నేను కూడా అలాగు తలస్తున్నానా, అలాగు మాట్లాడుచున్నానా, ఇది రెండవ కోణము. ఈ రెండు కోణాలలో మనము ఉండకూడదు. దావీదు గారి జీవితంలో ఒక సందర్భంలో పడిపోయినటువంటి స్థితి, అంటే తప్పులో దొరికినటువంటి స్థితి, మరొక సందర్భంలో బలహీనుడు, అంటే ఏమి చేత కాని లేదా ఏమి ఎదిరించలేని పారిపోయినటువంటి స్థితి. మనం ఈ రెండు స్థితులను మనము చూస్తూ ఉన్నాము. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. 2వ సమూయేలు గ్రంథములో 12వ అధ్యాయములో మనం చూస్తాము. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనములో, మనమందరమును సరే 12వ అధ్యాయము 14వ వచనము, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగచేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. పైన జరిగినటువంటి సంభాషణ అంతా కూడా మనకు తెలిసినటువంటిదే. దావీదు గారు వ్యభిచారము చేయుట, నరహత్య చేయుట, అబద్ధమాడుట, ఈ స్థితి, ఒక స్థితి, పడిపోయినటువంటి స్థితి. మరి ఇటువంటి చీకటి స్థితులు గుండా మనము కూడా ఉన్నాము. చరిత్రలో లేదా ప్రస్తుతంలో కొంతమంది ఆ చీకటి కార్యాల విషయంలో ఉన్నప్పుడు, అప్పుడు శత్రువుకు యెహోవాను దూషించుటకు
అది అవకాశము దొరుకుతుంది, కారణము దొరుకుతుంది. మనం అనుకుంటాము, నేను తప్పు చేశాను, అవును పొరపాటైంది, అవును మనం ఇంకొక మెట్టెక్కి క్షమించమని అడుగుతాము, లేదా పశ్చాత్తాప పడతాము, అవును తప్పైంది. కానీ దాని యొక్క రిజల్ట్ దేవుని మీదకి త్రిప్పబడుతుంది. దేవుని మీదకి త్రిప్పబడుతుంది. దేవుని నామము దూషించబడుతుంది. మనము పడి ఉండుట చూసి వాళ్ళు, అంటే మనం తప్పులో తప్పులో దొరుకుట వలన మనకు మాత్రమే అవమానం కాదు, దేవునికి కూడా, దేవుని దూషించే అవకాశము వారికి దొరుకుతుంది. తప్పు జరిగిందంటే జరిగింది, దావీదు గారి జీవితంలో జరిగింది. దానివల్ల దేవుణ్ణి వారు ప్రశ్నించే, దూషించే అవకాశము వారికి దొరుకుతుంది. రోమపత్రికలో 2వ అధ్యాయములో 23వ వచనములో కూడా వారు పరిసయ్యులు ఒకవైపు బోధిస్తున్నారు, మరొక వైపు దాన్ని పాటించుట లేదు. మీరు వ్యభిచరించద్దు అని బోధిస్తున్నారు, మీరే ఆ పనులు చేస్తున్నారు. మీరు దొంగిలవద్దు అని బోధిస్తున్నారు, మీరే విధవరాండ్ర ఇండ్లను దిగమింగుతున్నారు. ఇట్లా చేయుట ద్వారా ఏమవుతుంది? 24వ వచనంలో వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. మిమ్మును బట్టి దేవుని నామము దూషించబడుచున్నది. వ్యక్తిగతముగా నా జీవితాన్ని బట్టి దేవుని నామము దూషించబడుతా వారు నవ్వుతారు, హేళన చేస్తారు, మన దేవుని చీదరించుకుంటారు. ఇటువంటి దేవుణ్ణా మేము నమ్ముకునేది? ఇటువంటి పనులు చేసేవారి దేవుణ్ణి మేము నమ్ముకునేట వలన మాకేంటి ప్రయోజనము? మిమ్మును బట్టి దేవుని నామము దూషించబడుచున్నది. ఒక సంఘముగా లేదా ఒక సహవాసముగా సమాజ మధ్యలో మనం జీవిస్తున్నాము. మనము ఇతరులకు న్యాయము చెప్పవలసినటువంటి స్థాయిలో ఉండవలసినటువంటి వారము. వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరే మాకు న్యాయం చేయండి అని చెప్పుట. ఈ మధ్య కాలంలో న్యూస్లో ఒక న్యూస్ వచ్చింది. ఒక సంఘములో, ఆ సంఘములో పాస్టర్ గారుని టైం అయిపోయింది, వెళ్ళిపోమన్నారు. తాను వెళ్ళిపోమన్నారు, ఈ కొత్త పాస్టర్ని తెచ్చుకున్నారు. అయితే తను నేను వెళ్ళిపోను అని ఆ చర్చికే లాక్ చేసేసాడంటే. ఆ చర్చి ముందు వీళ్ళందరూ కలిసి మీడియాను పిలిచి, ఇదిగో ఆ పాస్టర్ గారు ఇలాగ చేస్తున్నారు, ఆయన పోవడం లేదు, కొత్త పాస్టర్ని రాయనీయడం లేదు. ఇది సమాజంలోనికి దేవుని నామము దూషించబడుట ఎవరు తగ్గడం లేదు. ఎవ్వరు కూడా తగ్గరు. నీవెంత అంటే నేనంత. దీనివల్ల నష్టము. దీనివల్ల ఎంత నష్టం కదా! మనకు మాత్రమే కాదు నష్టము, దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషించబడుచున్నది. కాబట్టి పడి ఉండినటువంటి స్థితి చాలా దూషిస్తారు. కాబట్టి జకర్యా గ్రంథంలో కూడా 3వ అధ్యాయములో, పాత నిబంధనలో జకర్యా గ్రంథము 3వ అధ్యాయములో 1వ వచనంలో అపవాది ఫిర్యాదు చేస్తున్నాడు. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు
సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనబరచను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో నేను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి, ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. ఇక్కడ అపవాది యెహోషువ ప్రధాన యాజకుడు ఇశ్రాయేలులకు ప్రాతినిధ్యం వహించువాడు, ప్రతిబింబముగా ఉన్నటువంటి వాడు. మలిన వస్త్రములు ధరించుటంటే వ్యక్తిగా కాదు గాని ఇశ్రాయేలులు తప్పు చేశారు అని సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు. చూడు చూడు, వారెంత చీకట్లో జీవిస్తున్నారు అని అపవాదికి చోటు ఇచ్చుట. ఇది మొదటి విషయం. అప్పుడు మనం ఏం చేయాలి? ఒకటే, పశ్చాత్తాపపడడమే. దావీదు వలె పశ్చాత్తాపపడడమే. దేవా నన్ను క్షమించుము, దేవా నీ కృపా బాహుల్యం చొప్పున నన్ను క్షమించుము, నన్ను బాగుగా కడుగుము. నా వల్ల దేవుని నామము దూషించబడుట. కొన్ని తప్పులుంటాయి, తప్పిదాలుంటాయి. ఆ తప్పిదం వల్ల నాకే నష్టం, ఇక ఎవ్వరికి నష్టం కాదు. ఎవ్వరికి దేవుని నామం కూడా దూషణ అంటే రహస్యముగా రహస్యముగా కొన్ని తప్పిదాలు మనం చేస్తూ ఉంటాము, అది నాకే నష్టం. రెండో రకమైనటువంటి తప్పిదం, నా తప్పిదం వల్ల నా కుటుంబానికి నష్టం, నా కుటుంబానికి నష్టం. అపవాదికి ఛాన్స్ ఇచ్చుట. మూడవది సంఘానికే నష్టం. నా వల్ల సంఘములో నేను ఉండడం వలన, నా తప్పిదాల వలన దేవుని నామము దూషించబడుచున్నది. వాడు పడి ఉన్నాడు, వాడు పడిపోయాడు అని 6వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో దానియేలు గారిని చూసి అసూయపడి వారు, చూడండి 6వ అధ్యాయంలో దానియేలు గ్రంథము 2వ వచనంలో, వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించిన ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కొనున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు చెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఆ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ప్రధానులలో అధిపతులలోను ప్రఖ్యాతి నొందినుండెను గనక రాజ్యమంతటి మీద అతను నియమింపబడినని రాజును ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఇక్కడ తప్పు ఏం జరగలేదు, కానీ తనని ఏ విధముగానైనా ఇబ్బంది పెట్టాలని 30 రోజుల వరకు ఎవ్వరు కూడా ప్రార్థన చేయకూడదు అని శాసనము చేయించి దానియేలును బలహీనపరిచి దానియేలును సింహపు బోనులో వేయించి ఇక వాళ్ళు సంతోషిస్తున్నారు. ఆహా ఆహా, వీడు పడిపోయెను. 11వ వచనంలో, ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు దగ్గర చెప్పి, అయ్యా మనము శాసనం చేశాము, కానీ వీడు ప్రార్థన చేయొచ్చు ఉన్నాడు అని మనం చూస్తే తర్వాత
16 వచనంలో, అంతటా రాజు ఆజ్ఞయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించునని దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. బలహీన పడిపోయినప్పుడు అంటే చూచి నవ్వేవారు ఎంతోమంది ఉంటారు, ఆనందించు వారు ఎంతోమంది ఉంటారు, బాగైంది అనుకునేటటువంటి వారు ఎంతోమంది ఉంటారు. అంతెందుకు, యేసుక్రీస్తు వారి విషయంలో కూడా యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా 27వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 39వ వచనంలో చూడండి. 27వ అధ్యాయము 39వ వచనంలో, ఆ మార్గంన వెళ్ళుచుండిన వారు తలలూచుచూచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. తలలు ఊస్తున్నాడు. ఈయన ఎన్ని గొప్ప బోధలు బోధించాడు, ఎంతమందిని స్వస్థపరిచాడు, ఎంత అధికారము కలిగినటువంటి వాని వల్లే బోధించాడు, గట్టి గట్టిగా బోధించాడు. కానీ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు? ఏ స్థితిలో ఉన్నాడు? తా అనేకులను తాను రక్షించను, కానీ తన్ను తాను రక్షించుకొనలేకపోయాను. ఈ మాట మనము ప్రస్తుతము కొంతమంది సమాజంలో కూడా, ఆయన ఆయన చనిపోయినటువంటి వారిని లేపాడు గాని ఆయన కొట్టినటువంటి మేకులను కూడా ఆయన తీసుకొనలేకపోయాడు అని దూషిస్తున్నారు. యేసుక్రీస్తునే దూషిస్తున్నారు. పడిపోయినప్పుడు నవ్వేటటువంటి వారు, హేళన చేసేటటువంటి వారు ఉన్నారు. ఇక్కడ ఒక పాఠము చెప్తాను. ఏ తప్పిదము లేకుండా కష్టములోనికి వెళ్ళినటువంటి వారు, బలహీనపడినటువంటి వారు, దుఃఖములో ఉన్నటువంటి వారిని చూచి ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే ఎలాగూ జరుగుతుంది. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలంటే, అందుకే అందుకే ఈ స్థితి ఆమెకు లేదా ఆయనకు. మనకు తెలియకుండానే ఆ స్థితి పడిపోయినటువంటి స్థితిని చూచి వాళ్ళు దుఃఖపడేటటువంటి స్థితిని చూచి, తప్పు చేశాడు కాబట్టి ఈ స్థితి వచ్చింది అని మనము వెంటనే తీర్పు తీర్చేయడానికి తొందరపాటు, ఆలోచన లేని మాటలు. కాబట్టి ఎవరైనా దుఃఖంలో ఉంటే, లేదా ఏదైనా యాక్సిడెంట్ అయినా, లేదా ఏదైనా రోగం వచ్చినా కానీ, తన తప్పిదం వల్లనే ఇలాగ జరిగింది, తన పాపం వల్లనే ఇలాగైంది కావచ్చు. కానీ మనకు తెలియదు కదా. మనకు తెలియదు దేవుడు ఎవరిని ఎట్లా పరీక్షిస్తున్నాడో, ఎవరిని ఏ విధంగా తను తన క్రమశిక్షణలో పెడుతున్నాడో మనకు తెలియదు. వెంటనే మనము తీర్పులోనికి వస్తూ ఉంటాము. ఆ పని ఎప్పుడు కూడా చేయకూడదు. అది మానవ బుద్ధి, మానవ ఆలోచన విధానమే అది. కాబట్టి పడిపోయినటువంటి స్థితిని చూచి మనము ఇతరులను నిందించకూడదు. ఇతరులు మనల్ని నిందిస్తారు. నిందించినప్పుడు మనల్ని చూసి నవ్వుతున్నారు. నిజంగానే మనం తప్పిదం చేసి దావీదు వలె ఇంకొకరి వలనే తప్పిదం చేసి పడిపోయినటువంటి స్థితిలో వారు నవ్వుతున్నారు అనుకోండి, ఆ అవమానము మాకు తగినదే. ఈ దానియేలు గారి 9వ అధ్యాయంలో ప్రార్థనలు గుర్తు చేసుకుంటాడు. ప్రభువా, ఇశ్రాయేలును నువ్వు బబులోనులోనికి చెరలోనికి తీసుకొని పోవుట వలన నువ్వు న్యాయవంతుడవే, మాకు అవమానము తగినదే. మేము పడి ఉండుట చూసి వాళ్ళు నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. అది మాకు తగినటువంటిదే అని యాక్సెప్ట్ చేయడం.
అని యాక్సెప్ట్ చేయడం. కాబట్టి తప్పు చేసి పడిపోయినటువంటి స్థితిలో ఉండుట వలన దేవుని నామమునకు దూషణ కలుగుతున్నది. ఒకవేళ పొరపాటున అలాగూ జరిగితే మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపపడాలి. ఈ అవమానం మాకు తగినటువంటిదే ప్రభువా అని ఒప్పుకోవాలి. రెండవ పాఠము, మనము ఏ తప్పు చేయకుండానే బలహీన స్థితిలోనికి వెళ్ళినప్పుడు, ఏ తప్పు చేయకుండానే బలహీనలను చూచి మనము నవ్వకూడదు, హేళన చేయకూడదు. ఏదైనా పాపం చేసుంటేనే అలాగూ జరిగి ఉంటుంది అని మనం ఎప్పుడు కూడా తీర్పు తీర్చకూడదు. 15వ అధ్యాయములో రోమాపత్రికలో 1వ వచనములో చూడండి, కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఎవరైనా బలహీన స్థితిలో ఉంటే, దరిద్రములో ఉంటే వారిని మీరు చేర్చుకునండి, భరించండి, బలపరచండి, కానీ నవ్వకండి. 14వ అధ్యాయంలో 1వ వచనంలో, విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. విశ్వాసంలో నేను చాలా పై స్థాయిలో ఉన్నాను, మీరు చాలా బలహీనంగా ఉన్నారు. నేను మిమ్మల్ని ఎట్లా చూస్తున్నాను? నేను మిమ్మల్ని చేర్చుకోవాలి. నీవు ఈ స్థితిలో ఉండడానికి, నీవు ఇంత విశ్వాసంలో ఉండడానికి కారణము దేవుడే. ఎన్ని అవకాశాలు ఇచ్చి, ఎంత బలపరిచి ఈ స్థలానికి తీసుకొని వచ్చాడు. అవతల వాళ్ళను కూడా దేవుడు తీసుకుని రాగలడు. అంతేగాని నా అంత విశ్వాసము మీకు లేదు అన్నట్టు ఆ మనస్సు, ఆ చూపు మనకు ఉండకూడదు. ఆ చూపు ఉండకూడదు. బైబిల్ రాదు వాళ్ళకు, బైబిల్ తెలియదు, ప్రార్థన చేయడానికినే రాదు, పాటలు పాడడానికి రాదు, వాక్యం చెప్పడానికి రాదు, అసలు ప్రార్థనే చేయరండి వాళ్ళు. ఆ మాటలు క్రీస్తు కలిగినటువంటి వారికి ఉండకూడదు. విశ్వాసంలో బలహీనలు ఉంటారండి, వాళ్ళని చూసి నవ్వకూడదు, హేళన చేయకూడదు, తప్పు పట్టకూడదు. ప్రభువే వారిని బలపరుస్తాడు. నన్ను బలపరిచాడు కదా, నిన్ను బలపరిచాడు కదా, వాళ్ళను కూడా బలపరుస్తాడన్న మనస్సు క్రైస్తవుడుగా మనకు ఉండాలి. కానీ వారిని కించపరిచే విధంగా చిన్న చూపు చూచే కన్నులు మనకు ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. వాక్యమైన ప్రభా, ఈ మాటలు నాలో మాలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, సహవాసము మనకందరికీ సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.